హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక సరదా, నవ్వుల మరియు మంచి బుద్ధి చెప్పే కథ వినబోతున్నాం. అడవిలో జరిగే ఒక ముచ్చటైన కథకి రెడీనా? అయితే కథ మొదలు పెడదాం. ఒక అందమైన అడవిలో చిట్టి చిలుక, తెలివైన కోతి మంచి స్నేహితులుగా ఉండేవారు. కోతి అన్నయ్య, ఈరోజు ఆడుకుందామా? అవును చిలుక, కానీ ముందు తినేద్దాం. నాకు చాలా ఆకలిగా ఉంది. అడవిలో ఒక పెద్ద అరటి చెట్టు ఉంది. అరటిపళ్ళు పైకి ఉన్నాయి, చాలా ఎత్తులో. ఈ అరటిపళ్ళు నాకే కావాలి. కానీ చాలా ఎత్తులో ఉన్నాయి, నేను ఎగరగలను. కానీ నా ముక్కు చిన్నది, మనిద్దరం కలిస్తే సమస్య సాల్వ్ అవుతుంది. చిలుక, నువ్వు పైకి ఎగరిపో, అరటిపళ్లను కిందకి పడేయి. అరే, అదిరిపోయే ఐడియా అన్నయ్య, అరటిపళ్ళు కింద పడతాయి. వావ్, సూపర్ చిలుక. కోతి అన్ని అరటిపళ్ళు తినేస్తాడు, చిలుకకు ఒక్కటి కూడా ఇవ్వడు. అన్నయ్య, నాకు కూడా ఆకలిగా ఉంది. అయ్యో, నేను తప్పు చేశాను, సారీ చిలుక. స్నేహం అంటే పంచుకోవాలి. థ్యాంక్యూ అన్నయ్య. మనం ఎప్పుడూ ఫ్రెండ్స్. పిల్లలు, స్నేహం అంటే సహాయం చేయడం, పంచుకోవడం చాలా మంచి అలవాటు. మన కథ ఇక్కడితో ముగిసింది. మరిన్ని సరదా కథల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై పిల్లలు.